శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఆషాఢమాసంలో ఉన్నాం. పౌర్ణమి రాబోతోంది. ఆషాఢ పౌర్ణమికి ఇంకొక పేరు గురు పౌర్ణమి అంటారు. అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువులు సద్గురువులు. అటువంటి గురువులు మనకి భూమండలం మీద నలుగురే ఉన్నారు. అవి 4 పీఠాలుగా ఉన్నారు. అంతకుముందు శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలను తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర భాగంగా పీఠాలను నిర్మించారు. ద్వాపర యుగంలో వ్యాసుల వారు ఆవిర్భవించారు. వారు 2 చేతులే ఉన్నా, 3 నేత్రాలు లేకపోయినా, అదేవిధంగా వారి యొక్క ముఖము నుంచే వేదమంతా వచ్చింది. వేదాన్ని విభజన చేశారు. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణ. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంతో ఉన్నారు. ఆషాఢ పౌర్ణమి నాడు ప్రాతకాలంలోనే దేవతా స్నానము చేసి సంధ్యావందన కార్యక్రమాలు చేసుకొని శ్రీకృష్ణస్వామి వారి యొక్క విగ్రహము ప్రతిమ దగ్గర పెట్టుకొని వ్యాసుల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని గణపతి ప్రార్థన, శ్రీకృష్ణస్వామి వారికి వ్యాసుల వారికి అష్టోత్తర శతనామాలతో పూజించి వారి యొక్క కృపను మనం అందరం కూడా పొందాలి. ఇక్కడ భాగవతంలో 21 అవతారాలలో 17వ అవతారంగా చెప్పబడి ఉన్నది వ్యాసుల వారు. వ్యాసుల వారు 4 వేదములను విభజన చేశారు కాబట్టి వారి పేరు వ్యాసులుగా అయ్యారు. కృష్ణద్వైపాయనులు అంటారు. యమునా నది ద్వీపంలో ఉన్నారు కాబట్టి కృష్ణద్వైపాయనులు అని. బదరిక వనంలో ఉన్నారు కాబట్టి బదరీవనంలో బాదరాయణులు అన్నారు. అపాంతరతముడు వారి యొక్క పేరు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు. అటువంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి వ్యాస పౌర్ణమి నాడు నిరంతరము కూడా గురువందనం చేస్తూ ఉండాలి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ విధంగా సృష్టి ప్రారంభ సమయంలో శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మన గురువుల వరకు కూడా ఒక్కసారి ఆలాపనగా అయినా యథేచ్ఛగా అయినా వారి యొక్క నామాన్ని వారి రూపాన్ని స్మరించుకోవటం. ప్రత్యక్షంగా ఉంటే దగ్గరగా వెళ్ళి నమస్కారం చేయాలి. దూరంగా ఉంటే మనసులోనే నమస్కారం చేసుకొని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ కాలంలో ప్రసార మాధ్యమాలు చాలా ఉన్నాయి. తెలుగు తేట, కన్నడ కస్తూరి అంటారు. మహత్తరమైనటువంటి మన భాష సౌకుమార్యం చాలా విశేషంగా ఉంది. మానవులుగా కృతార్థులు అవ్వటానికి భక్తి, జ్ఞానము, వైరాగ్యం కావాలి. మీకు భక్తి కావాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ప్రవచనాలు వినండి, మీకు భక్తి ఖచ్చితంగా వస్తుంది. మీకు భాష కావాలి అంటే గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రవచనాలు వినండి, భాష సౌకుమార్యం ఉంటుంది. కాదండి మాకు భక్తి కావాలి, భాష కావాలి, భావం కావాలి అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. నిరంతరము కూడా రేపు గురు పౌర్ణమి దగ్గర నుంచి గురువందనం చేసుకొని గణపతికి నమస్కారం చేయండి. మీ ఇంటి తల్లిదండ్రులు గురుదేవతలకు నమస్కారం చేయటం. ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే చదువుకున్నారో వారందరినీ ఒక్కసారి నామాలను స్మరించుకొని, అదేవిధంగా వ్యాసుల వారు శ్రీకృష్ణస్వామి వారి యొక్క పూజ చేసి, ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్ష అంటారు. కాబట్టి వారు చెప్పేటువంటి ప్రసార మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రవచనాలు వినండి. మీకు భక్తి వస్తుంది, భాష వస్తుంది, భావం తెలుస్తుంది. అప్పుడు వైరాగ్యానికి సంబంధమైనటువంటి ఒక బాటగా మనకి ఏర్పడుతుంది. కొత్త నీరు వస్తూ ఉంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు, వారిని కూడా స్మరించాలి. కొంతమంది పేర్లు చెప్పలేదు అనుకోకూడదు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకముగా మనకి వారి నుంచి మనం నేర్చుకుని ఉండాలి. నాకు విష్ణుమూర్తి ఇష్టమండి అంటే శివుడు ఇష్టం లేదని కాదనమాట. కాబట్టి భాష కావాలి, ముందుగా భక్తి కావాలి,
భావం కావాలి.